స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే భారతదేశంలో టర్మ్ ఇన్సూరెన్స్. ముఖ్యంగా ఈ 1 crore కవరేజ్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ కదా. అవునండి, నమస్కారం. దీని గురించి లోతుగా చర్చిద్దాం. మా దగ్గర కొన్ని గైడ్స్, పోలికలు, రైడర్ల సమాచారం అంతా ఉంది. ఖచ్చితంగా. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చూడండి, కుటుంబ ఆర్థిక భద్రతకు ఒక రకంగా పునాది లాంటిది. అవును, ఈరోజు మన చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు సరైన ప్లాన్ను ఎంచుకోవడానికి ఏమేం చూడాలో స్పష్టంగా చెప్పడం. నిజమే. అసలు రోజుకు ఒక కాఫీ ఖర్చుతో, అంటే ఓ 16 రూపాయల నుంచి 21 రూపాయలతోనే ₹1,00,00,000 రక్షణ పొందొచ్చు అంటున్నారు. ఇది వినడానికి చాలా బాగుంది కదా. అవును, ఆకర్షణీయంగా ఉంటుంది. మరి ఇది నిజంగా ఎంతవరకు సాధ్యం? దీని వివరాలేంటి అదంతా చూద్దాం. సరే, ముందుగా బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్తారా? తప్పకుండా. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే బేసిక్గా ఇది ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ అండి. అంటే మీరు కట్టే డబ్బు ముఖ్యంగా మీ లైఫ్కి రిస్క్ కవర్ చేయడానికి వెళ్తుంది, పెట్టుబడికి కాదు. ఓకే. పాలసీ తీసుకున్న టైంలో, అంటే ఆ టర్మ్లో, ఒకవేళ పాలసీదారు చనిపోతే వాళ్ల నామినీకి ముందుగా అనుకున్న పెద్ద మొత్తం, అదే సమ్ అష్యూర్డ్, ఇస్తారు. రైట్. అదే పాలసీ టర్మ్ అంతా బ్రతికి ఉంటే అప్పుడు సాధారణంగా ఏ డబ్బు వెనక్కి రాదు. ఓ, అలాగా? డబ్బులు వెనక్కి రావా? మరి చాలా మంది ఇది మొదటి పాలసీగా తీసుకోవంటారు కదా, ఎందుకు? నిజమే, సాధారణంగా రాదు. కానీ మీరు వినే ఉంటారు, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని ఒక ఆప్షన్ ఉంటుంది. అవును. అది తీసుకుంటే కట్టిన ప్రీమియంలు వెనక్కొస్తాయి. కానీ దాని ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు రెట్టింపు. పైగా దానిమీద లాభమేమీ ఉండదు. అందుకే దాన్ని జనరల్గా వద్దు అంటారు. ఓకే. మరి మొదటి పాలసీగా ఎందుకు రికమెండ్ చేస్తారంటే, దాని బలమేంటంటే చాలా తక్కువ ప్రీమియంతో చాలా ఎక్కువ కవరేజ్ ఇస్తుంది. సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కూడా ఈజీ. ఇంట్లో సంపాదించే వ్యక్తికి అనుకోనిది జరిగితే వాళ్ల కుటుంబానికి, వాళ్ల కలలకి ఇదొక ఆర్థిక రక్షణ కవచమన్నమాట. అర్థమైంది. తక్కువ ధర, ఎక్కువ రక్షణ. సరే, ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది. ఒక మనిషికి ఎంత కవరేజ్ కావాలి? ఈ 1 కోటి అనేది అందరికీ సరిపోయే నంబరా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆ 1 కోటి అనేది వినడానికి బానే ఉన్నా అందరికీ సరిపోతుందని అస్సలు చెప్పలేం. అలాగా? అవును. ఎంత కవరేజ్ కావాలి అనేది వాళ్ల ఆర్థిక బాధ్యతలు, వాళ్ల జీవనశైలి, ఫ్యూచర్ గోల్స్, వీటిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని లెక్కించడానికి ఒక స్టాండర్డ్ పద్ధతుంది. అదే ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్ అంటారు. ఇన్కమ్ రీప్లేస్మెంట్ అంటే? అంటే మీ సంవత్సర ఆదాయం ఎంత ఉందో దానికి కనీసం 15 నుంచి 20 రెట్లు కవరేజ్ ఉండాలి. 15 నుంచి 20 రెట్లా? ఓ, అంటే ఉదాహరణకు ఒకరి సంపాదన ఏడాదికి 10 లక్షలనుకోండి. అప్పుడు వాళ్లకి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల కవరేజ్ అవసరమా? ఖచ్చితంగా. లేదా మీ ఆదాయం ఏడాదికి 20 లక్షలనుకుందాం. అప్పుడు మీకు కనీసం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం పడొచ్చు. అమ్మా, అంత కావాలా? కావాలి. ఎందుకంటే ఆ వచ్చే డబ్బుతో మీ కుటుంబం, మీరు లేకపోయినా రాబోయే ఓ 15-20 ఏళ్లు వాళ్ల లైఫ్ స్టైల్ మార్చుకోకుండా బ్రతకగలగాలి. ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకోవాలి కదా. నిజమే. దీనికి అదనంగా మీకేమైనా అప్పులుంటే, అంటే ఇల్లు లోన్, కార్ లోన్ లాంటివి, వాటిని కూడా కలపాలి. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇలాంటి ఫ్యూచర్ గోల్స్కి ఎంత కావాలో అది కూడా యాడ్ చేసుకోవాలి. ఓ గాడ్. ఇలా అన్నీ చూసుకుంటే చాలా మందికి 1 కోటి అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అసలు అవసరం దానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే 1 కోటి అనేది ఒక బేస్ లాంటిదనమాట, అంతేనా? వయస్సును బట్టి కూడా ఏమైనా మారుతుందా ఈ లెక్క? మారుతుంది. సాధారణంగా యంగ్ ఏజ్లో, అంటే ఓ 20-30 ఏళ్ల వాళ్లకి బాధ్యతలు తక్కువగా ఉన్నా వాళ్లు సంపాదించాల్సిన కాలం ఎక్కువ కాబట్టి 20 రెట్లు సూచిస్తారు. సరే. ఆదాయం పెరుగుతుంది, అప్పులు కూడా ఉంటాయి కాబట్టి 15 రెట్లు ప్లస్ అప్పులు. ఓకే. ఇక 50లలో ఉన్నవాళ్లు రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్లు ముఖ్యంగా మిగిలిన అప్పులు, వాళ్లపై ఆధారపడ్డ వాళ్ల ఖర్చులను తీర్చడానికి ఎంత కావాలో చూసుకోవాలి. అర్థమైంది. కవరేజ్ మొత్తం గురించి క్లారిటీ వచ్చింది. మరి పాలసీ టర్మ్ అంటే ఎంతకాలం వరకు తీసుకోవాలి? ఈ ప్రీమియం కట్టడంలో ఏమైనా ఆప్షన్లు ఉంటాయా? పాలసీ టర్మ్ కూడా ఇంపార్టెంటే. జనరల్గా మీరు ఆర్థికంగా సెటిల్ అయ్యే వరకు, అంటే పిల్లలు సెటిల్ అయ్యే వరకు, లేదా మీరు రిటైర్ అయ్యే ఏజ్ ఒక 60-65 ఏళ్లు వరకు, లేదా మీ హోమ్ లోన్ లాంటి పెద్ద అప్పులు తీరిపోయే వరకు, అప్పటి వరకు కవరేజ్ ఉండేలా చూసుకోవాలి.
కొన్ని కంపెనీలు 99 లేదా 100 ఏళ్ల వరకు కూడా ఇస్తున్నాయి. కానీ అంత లాంగ్ టర్మ్ చాలా కొద్ది మందికే అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రీమియం అనవసరంగా పెరిగిపోతుంది. కాబట్టి 60 లేదా 65 వరకు చాలని నా అభిప్రాయం. సరే, ప్రీమియం చెల్లింపు మోడు. ప్రీమియం కట్టడంలో రెండు మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ పే, అంటే పాలసీ ఎన్ని సంవత్సరాలుందో అన్ని సంవత్సరాలు ప్రతి ఏటా కట్టడం. ఓకే. రెండోది లిమిటెడ్ పే, అంటే ప్రీమియంను కొన్నేళ్లలోనే కట్టేయడం. ఉదాహరణకు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు వచ్చే వరకు కట్టేసి ఆపేయడం. వీటిలో ఏది బెటర్ అంటారు? రెగ్యులర్ పేలో ప్రతి ఏటా కట్టే ప్రీమియం తక్కువుంటుంది. లిమిటెడ్ పేలో ప్రతి ఏటా కట్టేది ఎక్కువుంటుంది, కానీ తక్కువ టైంలోనే బాధ్యత తీరిపోతుంది. అంటే మీరు సంపాదించే వయసులోనే కట్టడం అయిపోతుంది. ఇది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి ఉంటుంది. ఓకే. ఒకవేళ పాలసీదారుకి ఏదైనా అయితే ఆ డబ్బులు నామినీకి ఎలా ఇస్తారు? అంతా ఒకేసారా లేక వేరే ఆప్షన్స్ ఉంటాయా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ కూడా ఇప్పుడు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. నామినీ ఆ డబ్బుని 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, మొత్తం అమౌంట్ ఒకేసారి లంప్ సమ్గా తీసుకోవడం. 2, ప్రతీ నెలా కొంత డబ్బు వచ్చేలా నెలవారీ ఆదాయం మంత్లీ ఇన్కమ్ లాగా తీసుకోవడం. ఇది బావుంది. 3, కొంత లంసమ్, మిగిలినది నెలవారీ ఆదాయం. ఇలా కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. నెలవారీ ఆదాయం ఆప్షన్ వల్ల ఏంటంటే, పెద్ద మొత్తం ఒకేసారి చేతికి వస్తే ఎలా మేనేజ్ చేయాలో తెలియని వాళ్లకి నెలనెలా ఖర్చులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవును, అది నిజమే. కొన్ని ప్లాన్స్లో ఈ నెలవారీ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతుందని కూడా విన్నాను. అవునండి, కొన్ని ప్లాన్లలో ఇన్ఫ్లేషన్ని బట్టి ప్రతి ఏటా 5% లేదా 6% పెరిగే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఇవన్నీ బేస్ ప్లాన్కి సంబంధించినవే. ఇప్పుడు అందరూ అడిగేది రైడర్లు. అసలు ఈ రైడర్స్ ఏంటి? వీటిని కూడా తీసుకోవాలా? రైడర్లు అంటే సింపుల్గా చెప్పాలంటే మీ మెయిన్ టర్మ్ ప్లాన్కి యాడ్ చేసుకునే అదనపు బెనిఫిట్స్ అన్నమాట. వీటికి కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం కట్టాలి. ఓకే. ఇవి మీ పాలసీని ఇంకా స్ట్రాంగ్గా చేస్తాయి. అయితే అన్ని రైడర్లు అందరికీ అవసరం ఉండదు. కొన్ని మాత్రం చాలా ముఖ్యమైనవి. ఏవి అవి? మొదటిది, నా దృష్టిలో చాలా ముఖ్యమైనది, క్రిటికల్ ఇల్నెస్ రైడర్. అంటే తీవ్రమైన అనారోగ్యాలకి రక్షణ. అంటే క్యాన్సర్, హార్ట్ అటాక్ లాంటివా? అవును, పాలసీలు లిస్ట్ చేసిన కొన్ని మేజర్ జబ్బులు లైక్ క్యాన్సర్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం లాంటివి మొదటిసారి డయాగ్నోస్ అయితే వెంటనే ఒక పెద్ద మొత్తం ఇచ్చేస్తారు. ఓ. ఇది ట్రీట్మెంట్ ఖర్చులకే కాకుండా ఆ టైంలో సంపాదన ఆగిపోయినా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది. ఇది నిజంగా చాలా ముఖ్యమనిపిస్తుంది. అవును. రెండోది, వేవర్ ఆఫ్ ప్రీమియం, WOP రైడర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే ఒకవేళ ఏదైనా పైన చెప్పిన లాంటి తీవ్రమైన అనారోగ్యం వల్ల కానీ లేదా యాక్సిడెంట్ వల్ల శాశ్వత అంగవైకల్యం వచ్చి మీరు ప్రీమియం కట్టలేని స్థితికొస్తే, ఓ నో, అప్పుడు ఈ రైడర్ ఉంటే మీ తర్వాత ప్రీమియంలన్నీ కంపెనీనే మాఫీ చేసేస్తుంది. కానీ మీ లైఫ్ కవర్ మాత్రం పాలసీ టర్మ్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది. మీ ప్రొటెక్షన్ పోదు. వావ్, ఇది కూడా చాలా అవసరం. మూడోది, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్స్, ADB, PDP. యాక్సిడెంట్ వల్ల చనిపోతే మీ బేస్ కవర్తో పాటు ఇంకొంత ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, ADB. అదే యాక్సిడెంట్ వల్ల పర్మనెంట్గా డిసేబుల్ అయితే అప్పుడు కూడా డబ్బులొస్తాయి. ఇవి కాకుండా టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అనుంటుంది. అంటే బ్రతకడానికి 6 నెలల్లో 7 ఏడాదో టైం ఉందని డాక్టర్ చెప్తే ముందే కొంత డబ్బు ఇచ్చేస్తారు. ఇది చాలా ప్లాన్స్లో ఇన్బిల్ట్గా ఉంటుంది. లైఫ్ స్టేజ్ బెనిఫిట్ అంటే పెళ్లి, పిల్లలు పుట్టినప్పుడు కవరేజ్ పెంచుకునే ఆప్షన్ లాంటివి కూడా ఉంటాయి. సరే, ఈ రైడర్లు రక్షణ పెంచుతాయి అంటున్నారు, బానే ఉంది. కానీ ప్రీమియం మాటేంటి? ముఖ్యంగా ఆ CIWOP రైడర్లతో ప్రీమియం బాగా పెరిగిపోతుందా? అవునండి, రైడర్లు యాడ్ చేస్తే ప్రీమియం పెరుగుతుంది. ముఖ్యంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్కి ప్రీమియం ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే దాని కింద క్లెయిమ్ వచ్చే రిస్క్ ఎక్కువ కాబట్టి. ఎంతవరకు పెరగొచ్చు అంటారు ఒక అంచనా? అది ప్లాన్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మారుతుంది. కానీ బేస్ ప్రీమియం మీద ఒక 20% నుంచి 50% లేదా కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కూడా CI రైడర్కి అవ్వచ్చు. ఓ మై గాడ్! ఉదాహరణకు, బేస్ ప్రీమియం నెలకు 1000 రూపాయలుంటే CIతో అది 1300-1500 రూపాయలు అవ్వచ్చు. వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్కి ఒక 10-15% పెరగొచ్చు. యాక్సిడెంటల్ రైడర్లకి కొంచెం తక్కువే ఉంటుంది. మరి రిటర్న్ ఆఫ్ ప్రీమియం రైడర్? అది తీసుకుంటే ప్రీమియం దాదాపు డబుల్ అవుతుంది. అందుకే దాన్ని జనరల్గా రికమెండ్ చేయరు.
అంటే రైడర్లు తీసుకునే ముందు వాటి కాస్ట్ వర్సెస్ బెనిఫిట్ చూసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీకు ఏది నిజంగా అవసరమో చూసుకుని దానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. రైట్. ఇన్ని ప్లాన్లు, ఇన్ని కంపెనీలు. ఇప్పుడు అసలు కన్ఫ్యూజన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చివరి నిమిషంలో క్లెయిమ్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెట్టకూడదు కదా? 100% కరెక్ట్ పాయింట్ అండి. ప్రీమియం తక్కువ ఉందని గుడ్డిగా వెళ్ళిపోకూడదు. కంపెనీ నమ్మకం, ముఖ్యంగా క్లెయిమ్స్ ఇచ్చే హిస్టరీ చూడటం చాలా చాలా ముఖ్యం. దానికేమైనా మెట్రిక్స్ ఉన్నాయా? ఎలా చూడాలి? ఉన్నాయి. 2 ముఖ్యమైనవి చూడాలి. ఒకటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సిఎస్ఆర్. సిఎస్ఆర్ అంటే? అంటే ఒక సంవత్సరంలో ఆ కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, వాటిలో ఎన్ని క్లెయిమ్స్ని వాళ్ళు ఓకే చేసి డబ్బులిచ్చారు అనే పర్సెంటేజ్ అనమాట. ఓకే. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇదే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI ప్రతి ఏటా వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తుంది. అయితే కేవలం ఒక్క సంవత్సరం సిఎస్ఆర్ చూస్తే సరిపోదు. గత 3-5 ఏళ్లుగా కన్సిస్టెంట్గా 97% కన్నా ఎక్కువగా సిఎస్ఆర్ మెయింటైన్ చేస్తున్న కంపెనీలను ప్రిఫర్ చేయడం బెటర్. 97% పైన ఉండాలా? అవును. టాప్ కంపెనీలు లైక్ HDFC లైఫ్, మ్యాక్స్ లైఫ్, ICICI ప్రూ, టాటా AIA, బజాజ్ ఆలియన్స్ లాంటివి జనరల్గా 98-99% రేంజ్లో ఉంటాయి. కానీ లేటెస్ట్ IRDAI రిపోర్ట్ చెక్ చేసుకోవడం ముఖ్యం. ఓకే. సిఎస్ఆర్ ఒకటి. రెండోదేంటి? రెండోది సాల్వెన్సీ రేషియో. సాల్వెన్సీ. అంటే కంపెనీ ఆర్థికంగా ఎంత బలంగా ఉంది, ఫ్యూచర్లో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా తట్టుకుని నిలబడగలదా లేదా అని చెప్పే రేషియో ఇది. IRDAI రూల్ ప్రకారం ఇది కనీసం 1.5 ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. ఈ 2 కాకుండా ఆ కంపెనీ మీద కంప్లైంట్స్ ఎన్నొస్తున్నాయి, గ్రీవెన్స్ రేషియో, కస్టమర్లు ఎంతకాలం పాలసీ కంటిన్యూ చేస్తున్నారు, పెర్సిస్టెన్సీ రేషియో లాంటివి కూడా చూడొచ్చు. కానీ సిఎస్ఆర్, సాల్వెన్సీ అనేవి చాలా కీలకం. గ్రేట్. సిఎస్ఆర్, సాల్వెన్సీ రేషియో చూడాలి. మరిప్పుడు మార్కెట్లో ఉన్న కొన్ని టాప్ 1 crore రూపీ ప్లాన్స్ గురించి, వాటి స్పెషాలిటీస్ ఏమైనా చెప్పగలరా? చెప్తాను. కొన్ని పాపులర్ ఆప్షన్స్, వాటి ఫీచర్స్ చూద్దాం. ఇవి జస్ట్ ఉదాహరణలే. డెసిషన్ తీసుకునే ముందు డీటెయిల్గా కంపేర్ చేసుకోవాలి. ఓకే. ఉదాహరణకు మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ ఉంది. వీళ్ల సిఎస్ఆర్ చాలా బావుంటుంది. ఇందులో ప్రీమియం బ్రేక్ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మధ్యలో 1-2 సార్లు ప్రీమియం కట్టకుండా గ్యాప్ తీసుకోవచ్చు. ఓ, అలా కూడా ఉంటుందా? అవును. అలాగే ICICI ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ ఉంది. వీళ్ల దగ్గర క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఆప్షన్స్ బావుంటాయి. NRIలకు కూడా సూట్ అయ్యేలా ఉంటుంది. HDFC లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సిరీస్, సూపర్ లేదా సుప్రీం ఉంది. వీళ్ల సిఎస్ఆర్ ఎప్పుడూ టాప్లో ఉంటుంది. ఇందులో కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సరే. టాటా AIA సంపూర్ణ రక్ష సుప్రీం ఒకటి. ఇది 100 ఏళ్ల వరకు కూడా కవరేజ్ ఇస్తుంది. రైడర్ ఆప్షన్స్ కూడా బావుంటాయి. సర్వీస్ కూడా బావుందని పేరుంది. బ్యాంక్ సపోర్ట్ కావాలనుకునే వాళ్ళకి SBI లైఫ్ షీల్డ్ నెక్స్ట్ ఒక ఆప్షన్. వీళ్ళకి బ్రాంచ్ నెట్వర్క్ పెద్దది కాబట్టి కొంతమందికి అది కంఫర్టబుల్గా అనిపించవచ్చు. ఓకే. అయితే మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రీమియంలు అంటే రోజుకి 16-21 రూపాయలు లేదా నెలకు 500-1000 రూపాయలు, ఇవన్నీ కూడా ఒక 30 ఏళ్ల హెల్తీ నాన్ స్మోకర్కి ఆన్లైన్లో తీసుకుంటే వచ్చే బేస్ ప్రీమియంలు మాత్రమే. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. మీ ఏజ్, హెల్త్ కండిషన్, బీపీ, షుగర్, పాలసీ టర్మ్, రైడర్లు, స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్, మీ జాబ్, వీటి బట్టి ప్రీమియం చాలా మారుతుంది. స్మోకర్స్కైతే దాదాపు డబుల్ ఉంటుంది. అమ్మో! అందుకే బెస్ట్ ఏంటంటే ఒక 3-4 మంచి కంపెనీల వెబ్సైట్స్కి వెళ్ళి మీ కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి కొటేషన్స్ తీసుకోవాలి. అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. అంటే ఒకే ప్లాన్ బెస్ట్ అని చెప్పలేం. మన ప్రొఫైల్ బట్టి కొటేషన్స్ చూసి సిఎస్ఆర్, సాల్వెన్సీ చెక్ చేసి డిసైడ్ అవ్వాలి. సరే, పాలసీ తీసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లై చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు? ప్రాసెస్ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది, ముఖ్యంగా ఆన్లైన్లో. ఒకటి, మీ KYC డాక్యుమెంట్స్, పాన్, ఆధార్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, ITR, శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ లాంటివి రెడీగా పెట్టుకోవాలి. ఓకే. 2, ఆన్లైన్లో మీకు నచ్చిన 3-4 కంపెనీల నుండి కొటేషన్స్ తీసుకోవాలి. 3, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ హెల్త్ గురించి, మీ హ్యాబిట్స్, స్మోకింగ్ డ్రింకింగ్ ఉంటే అది, మీ జాబ్, మీ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ, మీకు ఆల్రెడీ వేరే ఇన్సూరెన్స్లు ఉంటే వాటి గురించి అన్ని నిజాయితీగా కరెక్ట్గా డిక్లేర్ చేయాలి. ఒక్క విషయం కూడా దాచకూడదు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది చాలాసార్లు చెప్తున్నారు, అంటే అంత ముఖ్యమా? అత్యంత ముఖ్యం.
ఎందుకంటే 4వ స్టెప్ కంపెనీ అడిగితే మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. ₹1,00,00,000 కవరేజ్కి దాదాపుగా అడుగుతారు. సరే. 5 ప్రీమియం కట్టాక మీకు పాలసీ డాక్యుమెంట్ వస్తుంది. అది రాగానే మీ పేరు, వయసు, నామినీ పేరు, కవరేజ్ అమౌంట్, రైడర్లు అన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఏమైనా తప్పులుంటే ఫ్రీ లుక్ పీరియడ్ అని ఉంటుంది, 15-30 రోజులు. ఆ టైంలో మార్పించుకోవచ్చు లేదా పాలసీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రీ లుక్ పీరియడ్. మరి మీరు నిజాయితీగా ఉండాలి అని అంత నొక్కి చెప్పడానికి కారణం? ఎలాంటి తప్పులు చేస్తారు జనరల్గా? అవునండి, అదే అతి పెద్ద తప్పు చాలా మంది చేసేది. నాన్ డిస్క్లోజర్ అంటే సమాచారాన్ని దాచడం. ఓ. ఏదో చిన్న హెల్త్ ఇష్యూ ఉంది, లేదా అప్పుడప్పుడు స్మోక్ చేస్తారు, లేదా ఆల్రెడీ వేరే పాలసీ ఉంది, ఇలాంటివి చెప్పకపోవడం. చెప్తే ప్రీమియం పెరిగిపోతుందేమో అని భయపడి దాస్తారు. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళు మెటీరియల్ ఇన్ఫర్మేషన్ దాచారు అని చెప్పి క్లెయిమ్ రిజెక్ట్ చేసే పూర్తి హక్కు వాళ్లకుంటుంది. అయ్యో. అప్పుడు ఇన్ని సంవత్సరాల ప్రీమియం కట్టింది వేస్ట్ అవుతుంది. పాలసీ తీసుకున్న అసలు పర్పసే దెబ్బతింటుంది. ఇది నంబర్ 1 మిస్టేక్. ఇది చాలా సీరియస్. ఇంకేమైనా తప్పులు చేస్తారా? రెండోది, రైడర్ల టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చదవకపోవడం. ముఖ్యంగా ఆ క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో ఏ జబ్బులు కవర్ అవుతాయి, ఏవి అవ్వవు, ఎక్స్క్లూజన్స్, ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉంది, సర్వైవల్ పీరియడ్ ఎంత, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోకుండా గుడ్డిగా యాడ్ చేసుకోవడం. మూడోది, మీ ఆదాయానికి మించి అనవసరంగా ఎక్కువ కవరేజ్కి అప్లై చేయడం. కంపెనీలు మీ ఇన్కమ్ని బట్టి హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు, ఎంత కవరేజ్ ఇవ్వొచ్చో డిసైడ్ చేస్తాయి. ఎక్కువకి అప్లై చేస్తే రిజెక్ట్ అవ్వచ్చు. రైట్. ఏజెంట్ చెప్పిందే కాకుండా పాలసీ డాక్యుమెంట్ మనమే చదవాలన్నమాట. ఖచ్చితంగా. పాలసీ బ్రోచర్, పాలసీ వర్డింగ్స్ మనమే ఓపికగా చదువుకోవాలి. చాలా క్లియర్గా చెప్పారు. మరి ఈ ప్రీమియం భారాన్ని తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని సింపుల్ టిప్స్. ఎంత యంగ్ ఏజ్లో, ఎంత హెల్దీగా ఉన్నప్పుడు తీసుకుంటే అంత మంచిది. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆర్ఓపీ ఆప్షన్ వద్దు అనుకోండి. ఆ ఎక్స్ట్రా ప్రీమియంను వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయి. పాలసీ టర్మ్ని మీకు అవసరమైనంత వరకే పెట్టుకోండి. 60 లేదా 65 ఏళ్లు చాలు చాలామందికి. 99-100 ఏళ్ల వరకు వద్దు. వార్షికంగా ప్రీమియం కట్టండి. మంత్లీ, క్వార్టర్లీ కన్నా ఇయర్లీ కొంచెం తక్కువ ఉంటుంది. ఆన్లైన్లో డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్ నుంచి కొనండి. మధ్యవర్తుల కమిషన్ ఉండదు కాబట్టి కొంచెం తగ్గుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. ముఖ్యంగా స్మోకింగ్ మానేస్తే ప్రీమియం దాదాపు సగం తగ్గుతుంది. వావ్! స్మోకింగ్ మానేస్తే అంత డిఫరెన్సా? అవునండి, అంత డిఫరెన్స్ ఉంటుంది. అద్భుతం. ఈరోజు చర్చ చాలా ఉపయోగకరంగా ఉంది. 1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ అనుకోగానే సరిపోదు. అసలు మనకు ఎంత కావాలో చూసుకోవడం, సిఐ, విఓపి లాంటి రైడర్స్ని అర్థం చేసుకోవడం, కంపెనీ సిఎస్ఆర్, సాల్వెన్సీ చెక్ చేయడం, అప్లికేషన్లో నిజాయితీగా ఉండటం, ఇవన్నీ ఎంత ముఖ్యమో తెలిసింది. అవునండి, ప్రీమియం తగ్గించుకునే మార్గాలు, చేసే తప్పులు అవాయిడ్ చేయడం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సరైన ప్లాన్, సరైన కంపెనీ ఎంచుకుంటే క్లెయిమ్ టైంలో మనవాళ్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే మనకు కావాల్సింది. ఖచ్చితంగా. చివరిగా మా శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమంటే మీ కుటుంబానికి మీ తరపున ఒక ప్రామిస్ ఇవ్వడం లాంటిది. నేను లేకపోయినా మీకు ఆర్థికంగా అండగా ఉంటాను అని. మరి ఆ ప్రామిస్ వెనుక సరైనంత డబ్బు, కవరేజ్, సరైన రక్షణ, రైడర్లు, నమ్మకమైన తోడు, కంపెనీ లేకపోతే ఆ ప్రామిస్ నిజంగా ఎంత బలంగా ఉంటుంది? క్లిష్ట సమయంలో అది నిలబడుతుందా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో మంచి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.